వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఉమ్మడి కృష్ణా జిల్లాలో భారీ వర్షం పడుతుంది. ఉరుములు పిడుగులతో ఒక్కసారిగా ఉమ్మడి కృష్ణా జిల్లా దద్దరిల్లుతుంది. విజయవాడతో పాటుగా ఇతర ప్రాంతాల్లోనూ భారీగా వర్షం నమోదవుతుంది. గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుంది. విజయవాడ నగరంతో పాటుగా రూరల్ పరిధిలో పలు ప్రాంతాలు అదేవిధంగా రహదారులన్నీ కూడా జలమయమయ్యాయి. అయితే రోడ్లపైన భారీగా వర్షపు నీరు నిలిచిపోతుంది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. ఒక్కసారిగా ఉమ్మడి కృష్ణా జిల్లా మొత్తం కూడా తడిసిపోతుంది. సో నైరుతి ఋతుపవనాల రాకతో ఏపీ, తెలంగాణ, తెలుగు రాష్ట్రాల్లో కూడా పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నటువంటి నేపథ్యంలో రాబోయేటువంటి 5 రోజుల పాటు కృష్ణా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడేటువంటి అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ కూడా ప్రకటించింది. ఉరుములతో పాటుగా పిడుగులతో ఒక్కసారిగా ఆ ప్రాంతం మొత్తం కూడా దద్దరిల్లిపోయింది. విజయవాడతో పాటుగా ఇతర ప్రాంతాల్లోనూ భారీగా వర్షం నమోదవుతుంది. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షానికి నగర జనజీవనం మొత్తం కూడా స్తంభించిపోయింది. ప్రధానంగా నగరంలో గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు వివిధ ప్రాంతాలన్నీ కూడా నీట మునిగిపోయినటువంటి పరిస్థితి. ప్రధానంగా మనం విజువల్స్ లో చూసుకుంటున్నటువంటి విధంగా సో రహదారులు భారీ స్థాయిలో నదులను తలపించేటువంటి రీతిలో కనబడుతున్నాయి. ప్రధానమైనటువంటి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా మునిగిపోయినటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా కూడా తీవ్రమైనటువంటి అంతరాయం ఏర్పడింది. అయితే బలమైనటువంటి ఈదురు గాలులతో కూడినటువంటి వర్షం నమోదయ్యేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. రోడ్లపైన భారీగా వర్షపు నీరు చేరడంతో భారీగా ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, చెప్పని విజయవాడ నగరం ఒక్కసారిగా తడిచిపోయింది. పూర్తి అప్డేట్స్ ఏంటి? భారీ వర్షం ఇంకా ఎన్ని రోజులు ఉండేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి? రాజు, ఉమ్మడి కృష్ణా జిల్లాలో అయితే భారీ వర్షం కురిసింది. ఉరుములు మెరుపులతో అయితే పిడుగులతో అయితే వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అయితే విజయవాడతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురిసింది. అంటే బుధవారం రాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము నుంచి అంటే ఇప్పటికి కూడా వర్షం పడుతూనే ఉంది. ఎడతెరపలేని వర్షం కారణంగా రోడ్లు మొత్తం కూడా వర్షపు నీరుతో నిలిచిపోయి పలు చోట్ల రాకపోకలకు కూడా కొద్దిగా ఇబ్బంది అయితే నెలకొంది. అయితే ఈ వర్షపు నీరు వల్ల రోడ్లు మొత్తం జలమయమయ్యాయి. దీంతో కూడా ఎక్కడికక్కడ వాహనదారులు ఎక్కడికైనా వెళ్లాలన్నా కానీ చాలా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఎన్టీఆర్ జిల్లాలోని మైలవరం ఇలాంటి ప్రాంతాల్లో కూడా భారీ వర్షం నమోదు చేసుకుంది. అయితే నైరుతి ఋతుపవనాలు రావడం వల్ల కూడా ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఇప్పటి వరకు కూడా వేడితో ఉండటం వల్ల కూడా ఒక్కసారి వాతావరణం చల్లబడడంతో కూడా కొంత ఉపశమనం అయితే జరిగింది. అయితే దీనివల్ల కూడా ఒక్కసారిగా రోడ్ల మీద నీరు చేరటం వల్ల కూడా నదులు తలపించేట్టుగా అయితే విజయవాడ ప్రాంతం మొత్తం ఉంది. అలాగే మనం చూసుకుంటే కృష్ణా జిల్లాలోని పెరల్ నియోజకవర్గంలో ఈదురు గాలులతో కూడా అయితే వర్షం కురిసింది. అనంతరం విద్యుత్ సరఫరా కూడా అయితే నిలిపివేశారు. అయితే ఈ వర్షం కారణంగా కూడా అక్కడికక్కడ విద్యుత్ సరఫరా కూడా కొంత నిలిపివేయడం జరిగింది. కొన్ని గ్రామాలు అంధకారంలో కూడా అయితే రాత్రి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఉండటం కూడా అయితే జరుగుతుంది. అయితే ఈ వర్షం కారణంగా కూడా ఎక్కడికైనా వెళ్ళాలన్నా కానీ ఎక్కడికైనా చేయాలన్నా కానీ చాలా ఇబ్బందికరంగా ఉంది. అయితే ఉత్తర కోస్తా జిల్లాలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలో కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా అయితే వాతావరణ శాఖ అయితే చెబుతుంది. అయితే విజయవాడలో మాత్రం రాత్రి నుంచి కూడా ఎక్కడా కూడా ఎడతెరపలేని వర్షం అయితే పడుతూనే ఉంది. ఇప్పుడు కూడా ప్రజెంట్ పడుతూనే ఉంది. అయితే దాని వల్ల కూడా ఎవరైనా బయటకు రావాలన్నా కానీ కొంత ఇబ్బంది నెలకొంది. అయితే విశాఖపట్నం, విజయనగరం జిల్లాలో కూడా సముద్రంలోకి వెళ్లాల్సిన మత్స్యకారులు కూడా ఎవరైనా సరే చూసి వెళ్ళాలి, వేటకు వెళ్ళాల్సి. అంటే గతంలో పడినటువంటి వర్షం వల్ల, గతంలో ఉన్నటువంటి వరద వల్ల, విజయవాడ సమీపంలో ఉన్నటువంటి వాగుల వల్ల నగరంలో జరిగినటువంటి డ్యామేజ్ ను మనం గమనించాం. కానీ ఈసారి లోతట్టు ప్రాంతాల ప్రజలను ఏ విధంగా అప్రమత్తం చేయడం జరిగింది? సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? విజయవాడ ప్రాంతానికి కూడా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న జనావాసాలను కూడా కొంతమేర ఇప్పుడే అధికారులు స్పందించి అంటే రాత్రి నుంచి అనుకోకుండా ఈ వర్షం పడటం వల్ల కూడా కొంతమేర అధికారులు ఇప్పుడే స్పందించి వారందరం కూడా సురక్ష ప్రాంతాలకు అయితే తరలిస్తున్నారు. కానీ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను కానీ వారిని సురక్ష ప్రాంతాలకు తీసుకెళ్లి వాళ్ళకి కావాల్సినవి మొత్తం అక్కడ సమకూర్చే ఏర్పాట్లు కూడా అయితే అధికార యంత్రాంగం అయితే ఇదివరకు జరిగిన డ్యామేజ్ కన్నా ఇప్పుడైతే పూర్తి స్థాయిలో రోడ్లు మొత్తం జలమయం అవడం వల్ల కూడా కొంత అంటే ప్రాణ నష్టం ఏమి జరగలేదు కానీ కొంత రాకపోకలేందుకే కొంత ఇబ్బందికరంగా ఉంది. అలాగే
ప్రజలకు మాత్రం వారిని లోతట్టు ప్రాంతాల నుంచి అధికారులు తీసుకెళ్లి అక్కడ వారికి కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా అయితే వారు చేసే కార్యక్రమం అయితే చేపడుతున్నారు సిరాజ్. అయితే దీనికి సంబంధించి కూడా ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలో కూడా ఈ వాతావరణం ఒక్కసారిగా మారటం వల్ల కూడా కొంత ప్రజలు కూడా కొంత ఉపశమనం, అంటే నిన్నటి దాకా కూడా ఎండాకాలం అంటే ఎండలో బాగా ఉన్న నేపథ్యంలో కూడా కొంత ఉపశమనం అయితే నెలకొంది. అయితే ఒక్కసారిగా ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు పడడంతో ఉక్కపోత నుండి ఉపశమనం పొందినప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో మాత్రం, లోతట్టు ప్రాంతాలు మాత్రం జలమయ్యాయి. ఈ అకాల వర్షాల సమయంలో కూడా ఉరుములు పిడుగులు పడే అవకాశం ఉందని కూడా అయితే వాతావరణ శాఖ తెలుస్తుంది. అయితే ఎవరైనా సరే ఒంటరిగా కానీ అంటే చెట్ల కింద కానీ బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండా కూడా ఉండాలని అయితే అధికారులు అయితే ప్రజలను అయితే సూచిస్తున్నారు. దీని వల్ల కూడా ఎక్కువ అంటే ఇంకా ఈ వర్షం 5 రోజులు పడే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలని కూడా అయితే తెలియజేస్తున్నారు. రైట్ సత్యం, థ్యాంక్ యూ. ఉమ్మడి కృష్ణా జిల్లాలో మాత్రం భారీ వర్షం పడుతుంది. ఉరుములు పిడుగులతో ఒక్కసారిగా కృష్ణా జిల్లా మొత్తం కూడా దద్దరిల్లిపోయినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ప్రధానంగా ఇప్పటి వరకు భానుడి భగభగలతో మండిపోయినటువంటి నగర ప్రజలకు కొంతవరకు ఉపశమనం కలిగించేటువంటి చర్యగా భావించిన విజయవాడతో పాటుగా ఇతర ప్రాంతాల్లోనూ తాజాగా భారీ వర్షం అయితే నమోదవుతుంది. గత అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా ఉరుములు మెరుపులతో కూడినటువంటి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడుతుంది. విజయవాడ నగరంతో పాటుగా గ్రామీణ పరిధిలో ఉన్నటువంటి కీలకమైనటువంటి ప్రాంతాలన్నీ కూడా ఒక్కసారిగా జలమయమయ్యాయి. చాలా వరకు రహదారులన్నీ కూడా నదులను తలపిస్తున్నటువంటి పైన మనం చూస్తున్నాం. రోడ్లపైన భారీగా వర్షపు నీరు చేరడంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడ ఆగిపోయినటువంటి పరిస్థితులు. మరోవైపు పూర్తి స్థాయిలో అత్యవసరమైతే తప్ప వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు. భారీగా నమోదయ్యేటువంటి వర్షాలు, నైరుతి ఋతుపవనాల రాకతో మాత్రం మరిన్ని అంటే 5 రోజుల పాటు భారీ వర్షాలు నమోదయ్యేటువంటి అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది.